ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వివాహేతర సంబంధాలన్నీ విషాదాంతాలే. పెద్దపల్లి జిల్లాలో ఓ మహిళ ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది అని గ్రామస్తులందరూ వారిద్దరిని కట్టేసి కొట్టారు. అసలు అలా ఓ జంటని కొట్టే అధికారం వాళ్ళకుందా? వివాహేతర సంబంధాలు తప్పో ఒప్పో ఎవరు చెప్పాలి? వీటన్నిటి మీద మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. పెద్దపల్లి ఇన్సిడెంట్ ఇప్పుడు దాని మీద పెద్ద చర్చ అయితే జరుగుతుంది. మీరు కూడా చూసారు కదా, వివాహేతర సంబంధం అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. కానీ గ్రామస్తులు వాళ్ళని స్తంభానికి కట్టేసి కొట్టారు. దాన్ని మనం ఎలా చూడాలి? అంటే మీరు ఇప్పుడు చెప్పారు వివాహేతర సంబంధాలన్నీ విషాదాంతాలు, దాంట్లో ఇంకొక మాట ఉంది విషపూరితాలు. అంటే ఆ విషయం అనేది రెండు కుటుంబాలకి, ఒక గ్రామానికి, ఒక సమాజానికి కూడా వ్యాపించేస్తుంది అనేది మనం చూడాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే అతనికి 3-4 సార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా వచ్చి 3 days ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు గ్రామస్తులు పల్లెటూర్ల వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఒక ఆమె తీసుకొచ్చి 3 రోజులు ఇంట్లో పెట్టుకుంది అంటే ఇందులో నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉన్నాయి. అంటే కట్టడం అనేది తప్పు, హ్యాండ్స్లోకి తీసుకోవడం అనేది గ్రామస్తులు చేసిన అతిపెద్ద పొరపాటు. అలా చేయకూడదు, అది చట్టవిరుద్ధం కూడా. అది పక్కన పెడితే ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకోవడం ఏంటంటే ఆ ఊర్లో వాళ్ళు అంటే కొన్ని స్ట్రీట్స్లో కూడా మనం చూస్తుంటాం, ఈ సిటీస్లో కూడా. అంటే మా కాలనీలోకి ఇలా జరుగుతుంది, మా కాలనీలో ఇలా ఒకరు చేస్తే ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారు, సిస్టమ్ దెబ్బతింటుంది, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు, మంచి నేర్చుకోడు చెడు నేర్చుకుంటారు. ఇక్కడ వాళ్ళందరూ ఆలోచించుకునేది ఏంటంటే ఇలా వచ్చి 3 days ఉండిపోయాడు, మేము ఇన్నిసార్లు రావద్దని వార్న్ చేస్తున్నా, వీళ్ళని వదిలేస్తే ఇంకొకరు చేస్తారు, లేకపోతే ఇంకొక పెళ్లికాని అమ్మాయి తెచ్చి పెట్టుకుంటుంది. అంటే బాధ్యతాయుతం అనుకుని వాళ్ళిద్దరిని చేతిలో తీసుకుని పాపం ఒక నైటీతో కూడా ఉన్నామని చెట్టుకు కట్టేయడం అనేది జరిగింది. దీంట్లో నేర్చుకోవాల్సింది అంటే పెద్దలు ఎవరైనా ఇలా జరుగుతున్నప్పుడు నేరమా కాదనేది పక్కన పెడితే నేరాన్ని కూడా మన చేతిలో తీసుకునే హక్కు మనకు లేదు. ఏ పెద్ద మనుషులకి, లీడర్స్కి, ఏ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఒక వ్యక్తిని హింసించే హక్కు మనకు లేదు. ఆమెను కంట్రోల్ చేయకపోతే, మన వల్ల కాకపోతే చట్టానికి అప్పు చెప్పాలి, లేదంటే నీకు ఇష్టం లేకపోతే నీ భార్యను వదిలేసి నువ్వు డైవర్స్ తీసుకోవాలి, ఆమెను ఇంట్లోంచి గంటేయాలి. తప్పిస్తే ఇక్కడ నిర్లక్ష్య ధోరణి కూడా కొన్ని విషాదాలకి కారణమవుతూ ఉంటుంది. సో భర్త అనే వ్యక్తి ఇప్పుడు వరకు బయటకు వచ్చి స్పందించి మాట్లాడలేదు. ఆమెకి భర్త ఉన్నాడా లేదనేది మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఉన్నారు, లేకపోతే ఫ్యామిలీ ఉన్నది. సో వీళ్ళందరూ ఎవరు వచ్చి బయటకు వచ్చి ఏమీ మాట్లాడలేదు. సపోజ్ ఇప్పుడు అమ్మాయిని కట్టేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయడం అనేది చాలా తప్పు. అంటే మీరు ఎంత తప్పు చేసినా వ్యక్తి మర్డర్ చేసేసాడు, ఒక మనిషిని చంపేశాడు అని తెలిసి ఒక 10 మందిలో ఆ మనిషిని చంపేయడం, ఆ మనిషిని కొట్టడం కూడా లేదు. ఇమీడియట్గా చట్టానికి అప్పు చెప్పాలి, లేకపోతే పోలీసులు వచ్చే వరకు అతన్ని పట్టుకుని ఉంచవలసింది ఉంది. చెట్టుకి కట్టేసి సమాజానికి చూపించి ఇప్పుడు వీళ్ళు ఏమి అవేర్నెస్ తీసుకొచ్చారు. పెద్ద వాళ్ళందరూ ఎంతోమంది మేము లివిన్లో ఉన్నామని స్టైల్గా చెప్పుకుంటూ, లేకపోతే మేము అడాల్టరీలో ఉన్నామని చెప్పుకుంటూ వచ్చేసేస్తే వాళ్ళని మీడియా వాళ్ళందరూ కూర్చోబెట్టి సన్మానాలు చేసి బొకేలు ఇచ్చి అసలు మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది ఇట్లా ఎంత ఘోరంగా చేస్తుంటే వాళ్ళకు ఒక న్యాయము, వీళ్ళకి ఒక న్యాయమునా? అంటే డబ్బున్న వాళ్ళు ఏది చేసినా, లేకపోతే పలుకుబడి ఉన్న వాళ్ళు ఏది చేసినా చెల్లుతుంది. వాళ్ళని పట్టుకోవడం కాదు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం మనం. మీరు హగ్ చేసుకోండి, మీరు ఇది చేసుకోండి అని చెప్పేసి సభ్య సమాజానికి మనం చూపిస్తున్న దానితో కంపేర్ చేస్తే ఏదో వాళ్ళ సర్కమ్స్టెన్స్, వాళ్ళు ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు దొరికినప్పుడు ఏం చేయాలంటే పోలీస్కి అతను అప్పచెప్పి ఇలాగ ఒక అమ్మాయి దగ్గరికి వస్తున్నారని వాళ్ళిద్దరిని కౌన్సిలింగ్ పంపించి కోర్టులో, పోలీస్ స్టేషన్ నుంచి చాలా ఈ రోజు రేపు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, చేయమంటుంది. కానీ ఇప్పుడు అమ్మాయి వెళ్ళి చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇప్పుడు ఎవరు ఇంటర్నల్గా చేసింది బయటికి ఎక్స్ప్లోర్ కావాలి లేదా చూపించుకోవాలనుకోరు. అక్రమ సంబంధం అంటేనే ఒక సీక్రెట్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ని తీసుకొచ్చి కట్టేసి మీడియాకు పంపిస్తే ఆమె వెళ్ళి చనిపోతే నిజంగానే పిల్లలు ఉంటారు ఆమెకి, లేదా తల్లిదండ్రులు ఉండరు. ఆమె చాలా మంచిది కావచ్చు, కానీ ఆమె వ్యక్తిగత పరిస్థితుల వల్ల ఒక రిలేషన్ పెట్టుకోవచ్చు. ఇదంతా సోషల్ అవేర్నెస్ కోసం చేశామని వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఇది చాలా చట్టవిరుద్ధమైన పనులు. లాయర్ గారు, ఒక సమాజం యాంగిల్లో చూసినప్పుడు ఇలాంటి వివాహేతర సంబంధాలు
ఒక పెద్ద పాపంగా, నేరంగా, ఘోరంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ చట్టం ఏం చెబుతుంది ఇలాంటి విషయాల్లో? చట్టం ఏం చెప్తుంది అని అంటే వివాహేతర సంబంధాలు ఎప్పుడు పెట్టుకోమని చెప్తుంది అనేది ఎవరో క్లారిటీగా ఆలోచించట్లేదండి. వివాహేతర సంబంధాలు పెట్టుకోమని ఏ చట్టము కూడా ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు ఏమంటారంటే సుప్రీంకోర్టు చెప్పింది వివాహేతర సంబంధాలు పెట్టుకోండి, ఎవరితోటైనా కలిసి ఉండండి, ఎవరితోటైనా ఉండండి అన్నది. ఎప్పుడు నీ హస్బెండ్ అన్ఫిట్ అయ్యి ఉండి, నీకు అతనితో డిస్సాటిస్ఫాక్షన్ ఉండి, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి నువ్వు అక్కడ ఉండలేనప్పుడు నువ్వు బయటకు వచ్చి ఒక సంబంధం పెట్టుకుంటే ఒక వ్యక్తితో, అది కూడా అవతల వ్యక్తి మ్యారీడా అన్మ్యారీడా లేకపోతే ఏదైనా ఆలోచించవలసి ఉంటుంది. పెట్టుకున్నప్పుడు ఆ బేస్ని చేసుకుని నువ్వు డైవర్స్ తీసుకోవచ్చు అని హస్బెండ్కి చెప్పింది తప్పిస్తే ఆమెను కొట్టేయి, చంపేయండి, కట్టేసేయండి, ఇది చాలా పెద్ద నేరము. అంటే సమాజంలో వీళ్ళందరూ చేసే నేరాల కంటే కూడా అది పెద్ద నేరం ఏం కదా. వ్యక్తిగతమైన సుప్రీంకోర్టు అలాగే, అది సెన్సిటివ్ ఇష్యూ, వ్యక్తిగతమైన విషయాన్ని దాన్ని పబ్లిక్ చేసేసి దాన్ని కేసులు చేసేసి వాళ్ళ మోడెస్టీని డామైజ్ చేసే రైటు చట్టానికి కూడా లేదు. కాబట్టి ఆ వ్యక్తిగతంగా వదిలేయండి. అంటే ఇద్దరు వ్యక్తికి సంబంధించి, ఓ భార్యాభర్తకి సంబంధించింది, లేకపోతే ఇంకొక థర్డ్ పర్సన్ ఆ లేడీకి సంబంధించిన విషయం, అది సెన్సిటివ్ విషయం. భార్యాభర్తలకి అతనితో రిలేషన్ ఉందని తెలిసినప్పుడు మీ ఇద్దరికి ఇష్టం లేకపోతే నువ్వు బయటకు వచ్చే బాబు, వదిలేసేసాయి. అంతేగాని దాన్ని క్రైమ్ కింద తీసుకోవడానికి, ఆమెను పోలీస్ స్టేషన్ పట్టించడానికి, కేసులు పెట్టడానికి, నువ్వు ఇబ్బంది పడడానికి నీకైతే రైట్ లేదు. సో నువ్వు నీ వైఫ్ ఇష్టం లేకపోతే వేరొకరితో రిలేషన్ పెట్టుకున్నందుకు నువ్వు డైవర్స్ తీసుకొని ఉన్నది. అంతేగాని అది నేరము, అది ప్రపంచం నాశనం అయిపోతుంది, సమాజం నాశనం అయిపోతుంది అని అంటే సీక్రెట్గా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్గానే అందరూ చేస్తున్నారు. దానివల్ల ఏం సమాజం అయిపోయింది? ఇప్పుడు అంతమంది లాస్ట్ 1 ఇయర్ని చూస్తుంటే ఎన్ని కేసులు, వీఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్, మేము పూర్వజన్మ ప్రేమికులము, ఇలానే ఎంతమంది ఎంత మీడియాకు వచ్చేసేసి వాళ్ళు ఏం చూపిస్తున్నారు మరి సమాజానికి? వాళ్ళు కూడా ఇది మా వ్యక్తిగత జీవితం, మీకు నష్టం ఏమొచ్చింది? ఆబ్వియస్లీ వ్యక్తిగత జీవితం, దాన్ని మీకేం నష్టం వచ్చింది, సమాజానికి ఏం నష్టం వచ్చింది? సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని షార్ట్ అవుట్ చేయకుండా దీన్నే ఎందుకు చేయాలి? సో ఇవన్నీ కూడా చట్టం అదే చెప్తుంది. వ్యక్తిగత విషయాన్ని వ్యక్తిగత విషయంలో వదిలేయండి, దాన్ని పబ్లిక్ చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టే రైట్ ఎవరికి లేదు అని చెప్పింది. అంతేగాని అందరు చేసేయండి, లేకపోతే ఇది అఫెన్స్ అని కూడా చెప్పలేదు. అందరిని చేయమని చెప్పలేదు, ఇది అఫెన్స్ కూడా అని చెప్పట్లేదు. సాల్వ్ ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు తాగడం భార్యకి సమస్య, పని చేయకపోవడం భార్యకి సమస్య, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా పార్లర్కి పోవడము, లేకపోతే ట్రిప్స్కి పోవడము, ఊరికి అమ్మగారింటికి పోవడము, తల్లిదండ్రులు చూడకపోవడం, ఇది కూడా భర్తకి సమస్య. అంటే ఎన్నో సమస్యలు భార్యాభర్తల మధ్యన ఉంటాయి, వాళ్ళిద్దరి మధ్యన ఉంటాయి. అలాగే ఒకరితో రిలేషన్ అనేది కూడా ఒక సమస్యే. అది సమాజానికి సంబంధించింది ఏం కాదు, అది ఒక ఇంటర్నల్ సమస్య. ఆ సమస్యతో పాటు మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి. దేని లా అండ్ ఆర్డర్కి సంబంధం లేదు, మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి. ఆమెని మేము పట్టుకుని మేము జైలుకి పెట్టాము, ఇతన్ని పట్టుకుని మేము జైలుకి పంపించాము, దానివల్ల కోర్టులో కేసులు ఎక్కువ అవడము ఎక్కడ మారుతుంది? ఇప్పుడు ఒక అడాల్టరీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కేసు పెట్టేసేసి జైలుకి పంపించే అమ్మాయిని కూడా కోర్టుకి తీసుకొచ్చి తిప్పినంత మాత్రాన్ని ఇంకొకరు అడాల్టరీ చేయడం మానేస్తున్నారా? ఈ కేసు వల్ల ఒకళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఎన్ని అడాల్టరీలు ఎంతమంది మానేస్తారు? మానరు. సీక్రెట్స్గా జరిగేది ఎప్పుడు సీక్రెట్గానే జరుగుతూనే ఉంటుంది స్వరూప్ గారు. అది కోర్టు క్లియర్గా చెప్పింది, సుప్రీంకోర్టు. సో అది ఎవరు చదవకుండా రిలేషన్ పెట్టుకోవడం అని అంటే అబ్సల్యూట్లీ రాంగ్ థింకింగ్ జనాలకు అలా ఫీడ్ అయిపోయింది. రిలేషన్ పెట్టుకుంటేనే అఫెన్స్ కాదు కదా అంటే అనేసి, అఫెన్సే. ఎప్పుడు ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు అది రెండో వాళ్ళు అఫెన్స్గా తీసుకుని, నేరంగా తీసుకుని నాకు వద్దని చెప్పాలి, అంతేగాని సమాజానికి కాదు. చట్టం అదే చెప్తుంది. లక్ష్మి గారు, ఒక రిలేషన్ ని అక్రమ సంబంధం అని డిసైడ్ చేసే హక్కు కూడా ఎవరికీ లేదు. ఇప్పుడు కొంతమంది ఇక అక్రమ సంబంధం అని కూడా మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ గా ఈ పెద్దపల్లి జిల్లా ఇన్సిడెంట్ ని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఒక పెళ్ళైన మహిళని ఇంకొక వైపు ఒక వ్యక్తిని కట్టేసి కొట్టారు, నానా మాటలు అన్నారు, పోలీస్ స్టేషన్లో అప్పగించారు, వీడియోలు తీశారు, మీడియాకి రిలీజ్ చేశారు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ళవే కనిపిస్తూ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఆ జంటకి ఉన్న రైట్స్ ఏంటి? చట్టం వాళ్ళకి ఎలా రక్షణ కల్పిస్తుంది? వాళ్ళ ఒక ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ఒక సోషల్ రెస్పెక్ట్ని అన్ని డామేజ్ చేస్తారు. వాళ్ళు పట్టుకునే రేట్ లేదు, వాళ్ళు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, కానీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు మమ్మల్ని. ఇప్పుడు అసలు అడాల్టరీ అనేది ఏం చెప్తుంది, ఆ సెక్షన్ ఏం చెప్తుంది, దాంట్లో ఎలాగ అనలైజ్ చేయాలి అడాల్టరీ అనేది ఎవరికి తెలియదండి చాలామందికి. ఇప్పుడు డైవర్స్లో ఇప్పుడు ఎన్నో అడాల్టరీ, క్రూయాలిటీ, ఇన్సానిటీ ఇలాంటి దాని మీద అన్నిటి కూడా మేము గ్రౌండ్స్ మీద డివర్స్ ఇస్తాం. కానీ 1000 కేసుల్లో ఒకటి కూడా అడాల్టరీ మీద వెయ్యం. ఈవెన్ అడాల్టరీ ఉన్నా అడాల్టరీ
అడాల్టరీని కూడా క్రూయాలిటీ కింద చూపిస్తాం. అడాల్టరీ అంటే ఒక మనిషి ఇద్దరు కూర్చుని భోజనం చేస్తుంటారో, లేకపోతే ఇద్దరు బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చుని మాట్లాడుతున్నారో, ఇద్దరు హగ్ చేసుకున్నారో, లేకపోతే ఇద్దరు కొంచెం రొమాంటిక్గా ఉన్నారో, దాన్ని అడాల్టరీ అని కోర్టు చెప్పలేదు సెక్షన్. ఇప్పుడు ఆ అమ్మాయిని ఆ లేడీని అతన్ని ఇంట్లో పట్టుకున్నారు. ఏ పరిస్థితుల్లో పట్టుకున్నారు? అడాల్టరీ అంటే ఇంట్లో ఉంటే 3 రోజులు ఇంట్లో ఉంటే గెస్ట్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక మేల్ ఫిమేల్ ఇంట్లోనే ఉంటే వాళ్ళిద్దరి మధ్యన ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండాలి, వాళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్షిప్ ఉండాలి అని రూల్ ఎక్కడైనా ఉందా? ఏ చట్టమైనా చెప్పిందా? లేదా ఏ శాస్త్రమైనా చెప్పిందా? అదొక మా సొసైటీలో ఉండే ఒక రెస్పెక్టబుల్ వర్డ్. అంటే మేలు ఫిమేల్కి మధ్యన ఈ డిస్టెన్స్ ఉండాలి, ఈ జెండర్స్ మధ్యన అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి సమాజంలో కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి ఆ పరిధులకి లోబడి ఏం చేసంటే ఇలా ఉండకూడదు అని మన సమాజం చెప్తుంది. అలా ప్రమాదం జరగడానికి అన్నారు కదా, విషాదాలు విషపూరితాలు కాబట్టి ఈ విషాదాలని విషపూరితాలకి మనుషులు ఎప్పుడు దూరంగా ఉండాలని సమాజం చెప్తుంది, పెద్దవాళ్ళు చెప్పారు. అంతేగాని చట్టం ఎప్పుడూ చెప్పలేదు. ఇద్దరు ఒక రూమ్లో ఉంటే, ఇద్దరు ట్రావెల్ చేస్తే, ఇద్దరు ఒక హోటల్లో ఉంటే వాళ్ళిద్దరికి రిలేషన్ ఉందంటాం చాలా తప్పు చట్ట ప్రకారంగా. వాళ్ళిద్దరిని ఏంటంటే వాళ్ళిద్దరూ ఫిజికల్గా ఉన్నప్పుడు పట్టుకోవాలి, వాళ్ళిద్దరూ దే హ్యాడ్ ఏ రిలేషన్షిప్ అనేసి ఎవరు చూపించాలి? ఫారెన్ ఎక్స్ వాళ్ళు చూపించాలి, అంతే కదా, టెస్ట్లో చూపించాలి. మరి అడాల్టరీ అక్రమ సంబంధము అనేసి ఈ వర్డ్స్ అసలు ఈ వర్డ్స్ బ్యాన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీడియాలో కానీ లేకపోతే పబ్లిక్లో కానీ ఈ అక్రమ సంబంధాలు అనే వర్డ్, అక్రమ సంబంధాలు లేకపోతే ఇంకా లోకల్ లాంగ్వేజ్లో ఉంచుకున్నవి అడాల్టరీలు ఇవన్నీ కూడా బంద్ చేయాలి. అసలు అలాంటి బంద్ చేస్తేనే వాటి గురించి జనాలు పట్టించుకోవడం మానేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు.